హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుండి ఒక బడ్జెట్ ల్యాప్టాప్ గురించి అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ మీటింగ్స్ కావచ్చు అనమాట. వీటన్నిటికీ ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక ల్యాప్టాప్ అయితే బాగుంటుందని చెప్పేసి చాలా రోజులుగా మన సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు. అయితే ఈ మధ్య మేము ఒక ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం. మా అన్నయ్య కూతురు తన 10th క్లాస్ అనమాట. తనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం ఈ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను మేము తీసుకున్న ల్యాప్టాప్ ఏంటిది, అంటే బడ్జెట్ సెగ్మెంట్లో మేము ఏ ల్యాప్టాప్ తీసుకున్నాం, దాని ప్రైస్ ఎంత, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది ఎలా ఉందనే డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇది ఏసస్ కంపెనీ వారి VivoBook 14 సిరీస్ బడ్జెట్ ల్యాప్టాప్. దీని మోడల్ నేమ్ వచ్చేసి K413Fగా ఉంటుంది. ఇందులో ఇంటెల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇక ఇందులో మరొక మోడల్ కూడా ఉంది, అది K413FA మోడల్ నేమ్తో వస్తుంది. అందులో i5 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇక దీని ప్రైస్ వచ్చేసి 38,990గా ఉంటుంది. ఇక మీరు ఇటువైపు చూసినట్లయితే ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక దీన్ని పక్కన పెట్టేసి మనం ల్యాప్టాప్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది Asus VivoBook K14 ల్యాప్టాప్. ఇది లుక్స్ పరంగా ఈ ల్యాప్టాప్ చాలా బాగుంది. పైన మనకి Asus VivoBook బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టాప్లో మనకి అల్యూమినియం అల్లాయ్ తోటి, అలాగే బాటంలో ప్లాస్టిక్ తోటి అయితే దీని బిల్డ్ కనిపిస్తుంది. ఇక దీని ఐఓ పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే DC పవర్ ఇన్ పోర్ట్, HDMI పోర్ట్, USB 3.2 టైప్ ఏ పోర్ట్, USB 3.2 టైప్ సి పోర్ట్, 3.5mm జాక్. ఇక ఇటువైపు అయితే ఏమీ లేవు. ఇక ఇటువైపు చూసినట్లయితే మనకి పవర్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. ముందుగా ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్, పవర్ ఇండికేటర్, మైక్రో SD కార్డ్ స్లాట్ అండ్ 2 USB 2.0 టైప్ ఏ పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక బాటంలో చూసినట్లయితే ఈ ల్యాప్టాప్ మోడల్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. అలాగే హీట్ బయటికి వెళ్ళిపోవడానికి వెంటిలేషన్ కట్అవుట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే హర్మాన్ కార్డన్ సర్టిఫైడ్ 2 స్టీరియో స్పీకర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్యానెల్ ఓపెన్ చేసి మనం స్టోరేజ్ని 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ ర్యామ్ని మాత్రం ఎక్స్పాండ్ చేసుకోలేం. ఇది 4 GB ర్యామ్తో వస్తుంది. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది, మనం అప్గ్రేడ్ చేయలేం. ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి దీని ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది 14" ఫుల్ HD 1080p డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే పైన యాంటీ గ్లేర్ కోటింగ్ కనిపిస్తుంది. బెజిల్స్ చాలా థిన్గా ఉన్నాయి. ఇక్కడ Asus VivoBook బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక టాప్లో HD వెబ్ క్యామ్, ఇంకా కొన్ని సెన్సర్స్ కనిపిస్తున్నాయి. ఇక కీబోర్డ్ విషయానికి వస్తే ఇది బ్యాక్లిట్ LED చిక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. కీస్ చాలా స్మూత్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంటర్ కీ అనేది నియాన్ గ్రీన్ కలర్తో వస్తుంది. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక టచ్ ప్యాడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది చాలా రెస్పాన్సివ్గా ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ యాక్యురేట్గా ఉంది. అలాగే టచ్ ప్యాడ్ అనేది మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఇంటెల్ i3 10110U 10th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 14nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. ఇది ఒక డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఇందులో 2 cores 4 threads ఉంటాయి. దీని క్లాక్ స్పీడ్ 2.1 GHz నుండి 4.1 GHz దాకా ఉంటుంది. ఇది 4 MB క్యాషేతో వస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 620 GBతో వస్తుంది. ఇక ఇది 4 GB ర్యామ్తో వస్తుంది. కాకపోతే ఇది షోల్డర్డ్ ర్యామ్ అనమాట. మనం దీన్ని అప్గ్రేడ్ అయితే చేయలేము. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 256 PCIe NVMe SSD స్టోరేజ్ ఉంటుంది. దీన్ని మనం 2 TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 3 సెల్ 42 Wh బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే ఇందులో Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.0 ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక దీని పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోయి ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది PC వర్షన్ అనమాట. అంటే ఫ్రెండ్స్, దీని పిక్చర్ క్వాలిటీ చూసారు కదా. పిక్చర్ క్వాలిటీ అనేది మరీ క్రిస్ప్గా అయితే లేదు, ఎందుకంటే ఇది బడ్జెట్ కేటగిరీలో కాబట్టి పిక్చర్ క్వాలిటీ అనేది దాని తగ్గట్టుగానే ఉంటుంది. అలాగే ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఆడియో వాల్యూమ్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది. ఫ్రెండ్స్, ఇక ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తే ఇది గేమింగ్కి అయితే అంతగా యూజ్ అవుతుంది. కానీ ఎడ్యుకేషన్ పరంగా అంటే MS ఆఫీస్ వర్క్ కావచ్చు, ఆన్లైన్ ఎడ్యుకేషన్, వీడియో కాన్ఫరెన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, వీటికైతే ఈ ల్యాప్టాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే అండర్ 39,000 ప్రైస్ కేటగిరీలో 14" ఫుల్ HD 1080p డిస్ప్లే, ఇంటెల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్, 4 GB ర్యామ్, 256 GB PCIe NVMe SSD స్టోరేజ్, 3 సెల్ 42 Wh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.0తో ఇది 38,990 రూపీస్ రీజనబుల్ ప్రైస్తో ఈ ల్యాప్టాప్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా నేను తీసుకున్న Asus VivoBook ల్యాప్టాప్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్కి సంబంధించి ఇంకా మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఈ ల్యాప్టాప్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.